పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్. మరి సూక్ష్మ బోధన పైన ప్రతిసారి ప్రశ్న కఠినంగా అడుగుతున్నారండి. గత డిఎస్సిలో 4 ప్రశ్నలు వచ్చాయి. మరి ప్రతిసారి కూడా వీటిపైన కఠినంగా అడగడం మనం గమనించదగినటువంటి విషయం అండి. మరి సూక్ష్మ బోధన అనేటువంటిది శిక్షణ పొందుతున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు బోధనలో ఎదుర్కొనేటువంటి, వాళ్ళకు బోధనలో ఎదురయ్యేటువంటి అనుభవరాహిత్యము లేదా నైపుణ్యరాహిత్యము, అనుభవరాహిత్యము లేదా నైపుణ్యరాహిత్యము అనేటువంటి సమస్యలను తొలగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి బోధనే సూక్ష్మ బోధన. అంటే అప్పుడే కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశిస్తున్నటువంటి శిక్షణార్థుల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళు బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసి తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థుల్లో దగ్గర ఎక్కువ మంది ఉండడం వల్ల భయపడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇది సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక మెథడ్ కాదండి. ఇది బోధనా పద్ధతి కాదు, ఒక శిక్షణా విధానము. అంటే ఛాత్రోపాధ్యాయులకు టీచింగ్ ఎలా చేయాలా అని శిక్షణ ఇచ్చేటువంటి బోధనే సూక్ష్మ బోధన. కారణం, వాళ్ళు అనుభవం ఉండదు వాళ్ళకి టీచింగ్లో. నైపుణ్యాలు, ఏ నైపుణ్యాన్ని ఎలా బోధించాలా, పాఠాన్ని ఎలా బోధించాలా, వ్యాకరణాన్ని ఎలా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు అంటే బోధించేటప్పుడు ఛాత్రోపాధ్యాయులకు ఎదురయ్యే సమస్యలను తొలగించడం కోసము ఈ యొక్క సూక్ష్మ బోధన అనేటువంటి భావాన్ని ప్రవేశపెట్టారు. అయితే బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గమనించినటువంటి కొంతమంది ఈ సూక్ష్మ బోధన అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా 1960వ సంవత్సరంలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ అనే విశ్వవిద్యాలయంలో, స్టాన్ఫర్డ్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో ఈ సూక్ష్మ బోధన విధానం అనేటువంటిది రూపుదిద్దుకుందండి. ఒక 3 వ్యక్తులు కలిసి డ్వైట్ డబ్ల్యూ అలెన్, రాబర్ట్ ఎన్ బుష్, కైత్ ఆకిసన్ ఆడు ఏ చేజన్ అని ఇచ్చుంటాడు, తెలుగులో ఆకిసన్ అని ఇచ్చుంటాడు. ఈ 3 ఏం చేశారంటే బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక 5-6 మంది విద్యార్థులతో కలిసి ప్రదర్శన బోధన అనేటువంటి దానిని చేశారండి. ప్రదర్శన బోధన అనే దానిని రూపకల్పన చేశారు. అంటే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటుంది,
తరగతి గదిలో విద్యార్థులు ఆడ 40 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఒక్కసారిగా 100 మందికి పాఠం చెప్పాలంటే భయపడే ప్రమాదం ఉందని చెప్పి బోధనలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని తొలగించడం కోసము ఈ ప్రదర్శన బోధన అనేటువంటి భావనని ప్రచారం చేశారు. అంటే ఈ ముగ్గురు కూడా 1960లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన బోధనను నిర్వహించి ఈ యొక్క బోధన పరిపుష్టి, బోధన అలానే ఫీడ్బ్యాక్ ఆ సహ ఉపాధ్యాయుల చేత ఒక చిన్న అంశాన్ని చెప్పి 5-6 మంది విద్యార్థి చేత ఎలా చెప్పాడో మిగిలిన సహ ఉపాధ్యాయుల చేత ఆ ఛాత్రోపాధ్యాయుల చేత సలహాలు తీసుకొని ప్రదర్శన బోధన నిర్వహించారు. ఇది బాగా విజయవంతమయ్యింది. ఆ తర్వాత సూక్ష్మ బోధన అని 1963లో దీనికి రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి సూక్ష్మ బోధన అనేటువంటి భావన ఏ సంవత్సరం అండి? 1963. మరి 1960లో వీళ్ళు ముగ్గురు నిర్వహించింది ఏంటి? ప్రదర్శన బోధన నిర్వహించారు. కాబట్టి మరొకసారి ఇప్పుడు చేసి చాలా ఇంపార్టెంట్, ఇదే అడుగుతున్నాడు. విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులు బోధనలో ఎదుర్కొనే అనుభవ రాహిత్యము, నైపుణ్య రాహిత్యం కోసం ఏర్పాటు చేసిన ప్రక్రియ ఏంటి అని ఇచ్చాడు. ఎల్పి వాళ్ళకి ఇచ్చాడు. ఏమని పెట్టాలి మనం? సూక్ష్మ బోధన అని పెట్టాలి. సూక్ష్మ బోధన అనేటువంటిది పెట్టాలి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మరి ఈ సూక్ష్మ బోధన, ఈ ప్రదర్శన బోధన నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరు? డ్వైట్ డబ్ల్యూ అలెన్, అలానే రాబర్ట్ ఎన్ బుష్, కైత్ అకిసన్. మరి సూక్ష్మ బోధన అనేటువంటి పేరు ప్రచారంలోకి వచ్చింది ఎప్పుడు? 1963. ఓకే, తర్వాత మన దేశంలో 1970లో మన దేశంలో 1970వ సంవత్సరంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, CASC, ఏ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అనే చోట సూక్ష్మ బోధన పైన పరిశోధనలు నిర్వహించారండి. సూక్ష్మ బోధన పైన పరిశోధన జరిపింది ఎక్కడండి? బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అనే సెంటర్లో సూక్ష్మ బోధన పైన 1270లో పరిశోధనలు చేశారండి. ఓకే, తర్వాత మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో విస్తృత పరిశోధనలు నిర్వహించింది. ఈ సూక్ష్మ బోధన పైన మన యూనివర్సిటీస్లో, మన విశ్వవిద్యాలయాల్లో విస్తృతమైన పరిశోధన జరిగినటువంటి సంవత్సరం 1974-76. తర్వాత ఈ యొక్క సూక్ష్మ బోధన ఆవశ్యకతను గురించి, సూక్ష్మ బోధన యొక్క ఆవశ్యకతను గురించి NCERT 1978లో ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, టీచర్ ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, టీచర్ ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఏ ఫ్రేమ్వర్క్ అని ఇచ్చింటాడు అనేటువంటి రచనలో ఈ యొక్క సూక్ష్మ బోధన గురించి ప్రచురించింది. కాబట్టి ఇది మన భారతదేశంలో చరిత్ర. కాబట్టి మొట్టమొదటిగా సూక్ష్మ బోధన అనేటువంటి భావన ఏ సంవత్సరం ప్రచారంలోకి వచ్చింది? 1963. మన దేశంలో ఎక్కడ విస్తృత పరిశోధనలు జరిగాయి? బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ అండ్ సెంటర్లో దీనిపైన పరిశోధనలు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలలో 1974-76 మధ్య
విస్తృతంగా చర్చలు జరిపారు. దీన్ని ఎలా అమలుపరచాలి ఇవన్నీ కూడా. తర్వాత ఈ సూక్ష్మ బోధన ఆవశ్యకతను గురించి ఎన్సిఈఆర్టీ 1978లో టీచర్ ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని శిక్షణా కళాశాలల్లో అంటే బీఈడీ కళాశాలల్లో సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము 2003. 2003 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బీఈడీ కళాశాలల్లో సూక్ష్మ బోధన అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. కాబట్టి ఇది సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఇక్కడ ఏంటంటే సూక్ష్మ బోధన ప్రధానంగా ప్రదర్శన బోధన నిర్వహించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. 3: డ్వైట్ డబ్ల్యూ అలెన్, రాబర్ట్ ఎన్ బుష్, అలానే కైత్ అకిసన్. వీళ్ళు ఏ బోధన నిర్వహించారు? 5-6 మందితో ప్రదర్శన బోధన నిర్వహించారు. తర్వాత సూక్ష్మ బోధన దీనిపైన పరిశోధన జరిగింది ఏ యూనివర్సిటీ? స్టాన్ఫోర్డ్, అమెరికా. తర్వాత 1960. మరి సూక్ష్మ బోధన అనే పేరు ప్రచారంలోకి వచ్చింది 1963. మరి మన దేశంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ దీనిపైన పరిశోధనలు నిర్వహించారు. అయితే దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ యూనివర్సిటీల్లో ఈ ఉపాధ్యాయ విద్య పైన సూక్ష్మ బోధనలో ఆ యొక్క పరిశోధన జరిగింది 1974-76 మధ్య. తర్వాత సూక్ష్మ బోధన ఆవశ్యకత అనేటువంటిది 1978లో ఎన్సిఈఆర్టీ ఏ టీచర్ ఫర్ ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనే దాంట్లో దీని గురించి చెప్పడము జరిగింది. ఓకే, మరి మన ఆంధ్రప్రదేశ్లోని శిక్షణా కళాశాలల్లో ఈ సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము 2003. నెక్స్ట్ సూక్ష్మ బోధన నిర్వచనాలు. ఈ నిర్వచనాలపైన ప్రతిసారి కూడా ప్రశ్న అడుగుతున్నారు. సూక్ష్మ బోధన నిర్వచనాలపైన ప్రతిసారి కూడా ప్రశ్నలు అడగడం గమనించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. సూక్ష్మ బోధన నిర్వచనాలు. మరి సూక్ష్మ బోధన నిర్వచనాల్లో ముందుగా రైబర్న్ ఏమన్నాడంటే అభ్యసనాన్ని మెరుగుపరిచేదే ఉపాధ్యాయ బోధన అన్నాడండి. అభ్యసనాన్ని మెరుగుపరిచేదే ఉపాధ్యాయ బోధన అన్నాడు. డ్వైట్ డబ్ల్యూ అలెన్ ఇతను ఏం చెప్పాడంటే తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధనా వ్యూహము చాలా ఇంపార్టెంట్ ఈ నిర్వచనం. కానీ ప్రతిసారి పేరు అడగట్లేదండి. ఏమని ఇచ్చాడంటే తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడినటువంటి బోధనా వ్యూహము అని ఇచ్చి కాన్సెప్ట్ పైన అడిగాడు. అంటే దీన్ని వీళ్ళు కనిపెట్టారు కదా. ఇక్కడ ఏంటంటే తరగతి పరిమాణం. ఇక్కడ ఏంటంటే తరగతిలో విద్యార్థులు 5 నుంచి 10 మంది మాత్రమే ఉంటారు. 5 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ తరగతి బోధించాల్సిన కాలం కూడా 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, అది అర్థం. సూక్ష్మ బోధన అంటే అర్థం ఏంటంటే ఒక 5 మంది 10 విద్యార్థులను ఏర్పాటు చేసుకొని బోధించాల్సిన పాఠాన్ని చిన్న చిన్న భాగాలకు చేసుకొని ఒక్కొక్క విభాగాన్ని నేర్చుకునేటువంటి పద్ధతి ఈ సూక్ష్మ బోధన. కానీ కాన్సెప్ట్ పైన అడుగుతున్నాడు. ఏమని? తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధనా వ్యూహం కింద స్థూల బోధన,
పద్య బోధన, గద్య బోధన, సూక్ష్మ బోధన అని ఇస్తాడు. ఇలా తరగతి కాలంలోనూ బోధించాల్సిన కాల పరిమితిలోనూ తగ్గించబడినటువంటి బోధనా వ్యూహమే ఈ యొక్క సూక్ష్మ బోధన అని ఎవరన్నారు? డ్వైట్ డబ్ల్యూ అలెన్. నెక్స్ట్ అండి, బీకే పాసి, ఎంఎస్ లలిత. బీకే పాసి, ఎంఎస్ లలిత వీళ్ళు ఏం చెప్పారంటే తక్కువ కాలం తక్కువ మందికి బోధన. తక్కువ కాలం తక్కువ మందికి బోధన. ఇది న్యూ బీఈడి బుక్లో ఉందండి. ఇది న్యూ బీఎడ్ బుక్లో మాత్రమే సింపుల్గా ఉంటుంది, లాస్ట్ పేజీల్లో ఉంటుంది. సూక్ష్మ బోధన గురించి లాస్ట్లో ఇచ్చుంటాడు. అయితే పాత పుస్తకం నుంచి కూడా ఇస్తున్నాడు. మరి పాత పుస్తకంలో ఇదే నిర్వచనం వీళ్ళది ఏముందో చూడండి. సూక్ష్మ బోధన అనేది ఒక సాంకేతిక శిక్షణా ప్రక్రియ. స్వల్పకాలంలో స్వల్ప సంఖ్యలో విద్యార్థులను తీసుకొని ఒక చిన్న నైపుణ్యాన్ని, ఒక చిన్న అంశాన్ని ఎంపిక చేసుకొని దానిలో నిపుణత సాధించేది సూక్ష్మ బోధన అని బీకే పాసి, ఎంఎస్ లలిత చెప్పారండి. చూడండి, ఓల్డ్ బుక్లో అయితే పెద్ద నిర్వచనం ఉంటుంది. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు స్వల్ప కాలంలో ఒక నైపుణ్యానికి పరిమితం చేసి దాన్ని బోధించి నైపుణ్యం సాధించేది సూక్ష్మ బోధన అని ఉంటుంది. స్టార్టింగ్ ఒక సాంకేతిక శిక్షణా విధానం అని కూడా ఇచ్చుంటాడు. కానీ న్యూ టెక్స్ట్ బుక్ 2016లో వచ్చిన బుక్, న్యూ బీఈడి బుక్లో తక్కువ కాలం తక్కువ మందికి బోధన సింపుల్గా ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి రైబర్న్ ఏం చెప్పాడు? అభ్యసనాన్ని మెరుగుపరిచేదే ఉపాధ్యాయ బోధన అన్నాడు. అభ్యసనాన్ని ఏదైతే మెరుగుపరుస్తుందో దాన్ని ఉపాధ్యాయ బోధన అని చెప్పారు. ఓకే, తర్వాత డ్వైట్ డబ్ల్యూ అలెన్ చెప్పేసాం. కానీ దీనిపైన కాన్సెప్ట్ పైన ఇస్తూ ఉంటారు. సూక్ష్మ బోధన అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇలా ఇవ్వచ్చు, అభ్యసనాన్ని మెరుగుపరిచే ఉపాధ్యాయ బోధన ఏది అని ఇస్తాడు. అప్పుడు ఏమని పెట్టాలి? సూక్ష్మ బోధన. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నిర్వచనం వచ్చినప్పుడు అది నిర్వచనం అనేది ఏ టాపిక్కి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బీకే పాసి, ఎంఎస్ లలిత ఏం చెప్పారు? తక్కువ కాలం తక్కువ మందికి బోధనని సింపుల్గా ఇచ్చేశాడు కొత్త పుస్తకంలో. పాత పుస్తకంలో ఇది ఒక శిక్షణ సాంకేతిక వ్యవస్థ. స్వల్ప కాలంలో స్వల్ప సంఖ్యలో ఆ యొక్క ఒక నైపుణ్యాన్ని పరిమితం చేసి దానిలో నిపుణత సాధించడము అని ఇచ్చాడు. నెక్స్ట్ అండి, ఈ మెక్ అస్సీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే బోధనలో నిపుణత కోసం నైపుణ్య సాధన కోసం, అంటే ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని 5-10 మంది విద్యార్థులకు 5-10 నిమిషాలు బోధించి నైపుణ్యాన్ని సాధించేదే సూక్ష్మ బోధన అని ఇచ్చాడు. ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకొని, మైక్ అస్సీ 5-10 మంది విద్యార్థులకు 5-10 నిమిషాలను గుర్తుపెట్టుకోండి. 5-10 మంది విద్యార్థులకు 5-10 నిమిషాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనం సులభంగా పెట్టగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మైక్ అస్సీ బోధనలో నిపుణత కోసం ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని ఆ నైపుణ్య సాధన కోసం 5-10 మంది విద్యార్థులకు 5-10 నిమిషాలు బోధన నిర్వహించి దాన్ని సాధించడాన్ని సూక్ష్మ బోధన అంటారని చెప్పి ఈయన చెప్పాడు. నెక్స్ట్ అండి, జేసీ క్లిఫ్ట్ ఏం చెప్పాడంటే ఇది ఒక సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. చూడండి, జేసీ క్లిఫ్ట్ ఏం చెప్పాడంటే సూక్ష్మ బోధన అనేది ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. ఈ ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియలో బోధనను ఒక నైపుణ్యానికి పరిమితం చేసి
బోధనను ఒక నైపుణ్యానికి పరిమితం చేసి దానిని సాధించేంత వరకు, అంటే ఆ నైపుణ్య సాధన జరిగేంత వరకు ఒక్కొక్కటి సాధించి పూర్తిగా సరళము నియంత్రితము అయ్యేంత వరకు బోధించడాన్ని ఏమంటామంటే సూక్ష్మ బోధన అంటారని చెప్పి జేసీ క్లిఫ్ట్ కూడా అతి క్లిష్టమైన నిర్వచనం ఒకటి చెప్పాడు. పెద్ద నిర్వచనాలు 2, బీకే పాసి, ఎంఎస్ లలిత. నెక్స్ట్ జేసీ క్లిఫ్ట్ చెప్పినటువంటి నిర్వచనం. మరి 2018 డిఎస్సిలో జరిగింది అదే కదా, ప్రశ్నలన్నీ నిర్వచనాలు ఇచ్చేశాడు, మొత్తం నిర్వచనాలే ఇచ్చేశారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి జేసీ క్లిఫ్ట్ ఏం చెప్పారంటే ఇది ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. బోధనలో ఒక నైపుణ్యానికి పరిమితం చేసి, బోధన అనేటువంటిది ఒక నైపుణ్యానికి పరిమితం చేసి దాన్ని సాధించేంత వరకు దాన్ని సరళము నియంత్రితం చేసేటువంటి దాన్ని ఈ యొక్క సూక్ష్మ బోధన అంటారు అని చెప్పారు. కాబట్టి 5 నిర్వచనాల్లో రెగ్యులర్గా ప్రశ్నలు ఇస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్, సూక్ష్మ బోధన ముఖ్యాంశాలు. మరి ఈ సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఓకే, మరి సూక్ష్మ బోధన ముఖ్యాంశాల్లో ప్రధానంగా ఇది సూక్ష్మ బోధన అనేటువంటిది బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సూత్రం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి సూక్ష్మ బోధనను దేని ఆధారంగా ఏర్పాటు చేశారండి? బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సూత్రం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడము జరిగిందండి. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే వివేక ఛాత్రోపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటిది ఈ యొక్క సూక్ష్మ బోధన. ఇప్పుడు కొత్త పాఠ్య పుస్తకాలు వృత్తిపూర్వకమా అంటే మీరు కోర్సు చేసేటప్పుడు బిఎడ్ డిఎడ్ కోర్సు చేసేటప్పుడు మీకు 10 రోజుల పాటు ఆ రికార్డు రాయించడం, ఆ ఏ నైపుణ్యాలు సాధించాలా, ఆ దశలు ఏంటి అవన్నీ తర్వాత వస్తాయి. మీరు డిఎడ్ బిఎడ్ చేసేటప్పుడు చేసేది వృత్యంతర శిక్షణ. సార్ వృత్యంతర శిక్షణ ఎందుకంటే కొత్త పాఠ్యాంశాలు చేర్చినప్పుడు విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఏ పాఠాన్ని ఎలా బోధించాలా అనేసని ఆ నైపుణ్యాలు వాళ్ళ అనుభవం కల్పిస్తారు. అప్పుడే చక్కగా తరగతి గదిలో బోధించగలుగుతాడు. కాబట్టి అందుకే వాళ్ళకి అధ్యాపక దర్శిని అని ఇస్తారు, టీచర్స్ హ్యాండ్ బుక్ అని, ఏ పాఠాన్ని ఎలా బోధించాలా అవన్నీ కూడా. కాబట్టి వృత్యంతర శిక్షణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే బోధన అంటే సూక్ష్మ బోధన. ఓకే, మరి ఇది బోధనలో ఉన్నటువంటి బోధన నైపుణ్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. బోధనలో నైపుణ్యాలు సాధించి శిక్షణ పొందడానికి ఉపయోగపడేటువంటి శిక్షణా విధానము సూక్ష్మ బోధన. అయితే దీంట్లో బోధించాల్సిన నైపుణ్యం ఒకటే, బోధించాల్సినటువంటి నైపుణ్యం ఒకటే ఉంటుందండి. ఏదైనా ఒక నైపుణ్యాన్ని సాధించాలా అంటే దాన్ని పూర్తిగా పట్టొచ్చేంత వరకు. ఇప్పుడు మామూలుగా లెసన్ చెప్పాలంటే ఫస్ట్ ఏంటి? ఇంట్రొడక్షన్. మరి ఇంట్రొడక్షన్ ఎలా చేయాలి? పిల్లల చేత ఇంట్రొడక్షన్ చేయాలంటే మనం ఎలా ప్రశ్నలు వేసి రాబట్టడం, ఎలా ప్రశ్నించాలా, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందుగా బోధించాల్సిన నైపుణ్యాన్ని ఒకదానికే పరిమితం చేయడం. ఫస్ట్ ఒక్కొక్కటే నేర్చుకోండి, మళ్ళీ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు సంతోషం అనేటువంటి సినిమాలో అతను ఏం చేస్తాడు? ప్రభుదేవకు సునీల్ డ్యాన్స్ నేర్పిస్తాడు. ఏ బాబు నీకు డ్యాన్స్ రావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఒక నైపుణ్యం నేర్చుకో. ఏంటంటే నీకు లైట్ వేయడం వచ్చా అంటాడు. సరే వెయ్యి, ఎట్లా వేస్తావు అంటాడు. ఇట్లా వేస్తాడనమాట, లైట్ వేయడం. ఇది ఈ నైపుణ్యం, ఇది వచ్చేంతవరకు ఇదే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నీకు ట్యాప్ తిప్పడం వచ్చా అంటాడు. వచ్చు అంటాడు. తిప్పు అంటాడు. ఇది తిప్పేంతవరకు చేయడం.
తర్వాత సిగరెట్ తొక్కడం వచ్చా అంటాడు, తొక్కు అంటాడు. దీన్నే నేర్పించడం. ఇలా ఒక్కొక్క నైపుణ్యం అంటే బోధించాల్సిన నైపుణ్యాన్ని ఒకటే లాస్ట్లో ఏం చేస్తాడంటే సునీలు 3 కలిపి ఒకటేసారి చెయ్యి అంటాడు. 3 కలిపి ఒకేసారి చేస్తే డ్యాన్స్ ఎలా వస్తుందో అన్ని నైపుణ్యాలు కలిపితే దాన్ని సూక్ష్మ బోధన అంటారు. ఒకేసారి క్లాసులోకి వెళ్తే ఇబ్బంది పడతాడు. కాబట్టి బోధించాల్సినటువంటి నైపుణ్యాన్ని ఒకదానికే పరిమితం చేయడం, దానిపైన పట్టు వచ్చేంత వరకు దాన్నే ప్రాక్టీస్ చేయడం, ఎన్నిసార్లు అయినా దాన్నే ప్రాక్టీస్ చేయడం. తర్వాత బోధించాల్సినటువంటి కాలం కూడా 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది. బోధించాల్సిన కాల పరిమితి కూడా ఎంత ఉంటుంది? 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత విద్యార్థుల సంఖ్య కూడా 5 నుంచి 10 మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఉంటే ఆన్సర్ చెప్పలు వాళ్ళు అడిగే డౌట్స్ రేస్ చేయలేం. కాబట్టి భయం అనేటువంటిది ఒకటి ఉంటుంది మెయిన్. పిల్లలు అప్పుడప్పుడే టీచింగ్లో అడుగు పెడుతున్న వాళ్ళకి ప్రధానంగా భయము, స్టేజ్ పైకి వెళ్ళగానే వణుకొచ్చేస్తాయి. అందుకని తక్కువ మంది బోధించాల్సిన పాఠం కూడా 5 నిమిషాలు. ఇప్పుడు స్థూల తరగతి అనుకోండి 45 నిమిషాలు ఉంటుంది. మరి 45 నిమిషాలు నిలబడాలంటే కష్టం కదా. కాబట్టి ఆ బోధించాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. మరి దానికి సిద్ధం చేసుకొని తరగతి గదిలో బోధిస్తాడు. బోధించిన తరువాత పునర్బలనం లేదా పరిపుష్టి, ఇక్కడ మెయిన్ ఇది ఫీడ్బ్యాక్ అనేటువంటిది సహఛాత్రోపాధ్యాయుల నుంచి తీసుకుంటాడు. ఇక్కడ మోడలింగ్ తరగతిలో మనకు విద్యార్థులు లేనప్పుడు ఉపాధ్యాయులే ఛాత్రోపాధ్యాయులు విద్యార్థులుగా భావించాలా. సహఛాత్రోపాధ్యాయుల దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటాం. నేను ఎలా చెప్పాను, నల్లబల్ల పైన బాగా రాశానా లేదా, క్లాసులో ఎలా నిలబడి ఉన్నాను, హ్యాండ్ రైటింగ్ బాగుందా లేదా, అనర్గళంగా మాట్లాడి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. ఆ సలహాలు సూచనలు తీసుకొని మళ్ళీ నువ్వు మెరుగుపరుచుకోవాలి. అంటే నీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకొని పూర్తి పట్టు వచ్చేంత వరకు చేసిన పనే ఇప్పుడు అనుకోండి, మనం చేసిన పనే 10 సార్లు చేస్తాం అవుతుంది, దానిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటాం. అంటే చేసిన పని చేస్తుంటే దానిపైన అనుభవం అనేది వస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయుల ద్వారా కాకుండా రికార్డు చేయడం ద్వారా కానీ, వీడియో రికార్డింగ్ చేయడం ద్వారా కానీ, టేప్ రికార్డుల ద్వారా రికార్డ్ చేయడం కానీ, శిక్షకులు ఉంటారు కదా, మీకు శిక్షణ ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, టీచర్ అడ్వైజర్స్ ఉంటారు. వీళ్ళ ద్వారా నీ యొక్క తప్పులను తెలుసుకొని నువ్వేం చేయాలంటే ఈ యొక్క సూక్ష్మ బోధనలో ఆ యొక్క నైపుణ్యం, ఒక్కొక్క నైపుణ్యాన్ని పూర్తిగా సాధించాలి. ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. ఒకటి, ఇది దేని ఆధారంగా ఏర్పాటు చేశారు? కార్యసాధక నిబంధన సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నర్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బోధనా నైపుణ్యాలు నెరవేరుతాయి. ఒక సాధించాల్సిన నైపుణ్యం ఒకటే ఉంటుంది, దాన్నే ప్రాక్టీస్ చేయడం వల్ల వాడికి దానిపైన పూర్తి పట్టు వస్తుంది. భయము ఇవన్నీ కూడా పోతాయి. నెక్స్ట్, బోధించాల్సిన కాలం పరిమితి ఉంటాయి. దీనికి ఫీడ్బ్యాక్, తన యొక్క తప్పులు ఎవరు చెప్తారు? విద్యార్థులే చెప్పడం, ఆడ ఉన్నటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ఉపాధ్యాయుడి ద్వారా మనము తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంటు, అతి కఠినతరమైనటువంటి అంశం. ప్రతిసారి ప్రశ్న దీనిపైనే ఇస్తున్నారు. ప్రతిసారి మీరు టఫ్ అనుకోవచ్చు, కానీ లాజిక్గా చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవే సూక్ష్మ బోధన దశలు. మరి ఈ సూక్ష్మ బోధన దశలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ సూక్ష్మ బోధన దశలు ప్రధానంగా 3 అండి. సూక్ష్మ బోధన దశలను గురించి చెప్పింది జేసి క్లిఫ్ట్ అండి. నిర్వచనం కూడా ఇచ్చాడు కదా. జేసి క్లిఫ్ట్ సూక్ష్మ బోధనను 3 దశలుగా విభజించాడు. ఒకటి, జ్ఞాన సముపార్జన దశ. జ్ఞాన సముపార్జన దశ. 2, నైపుణ్య సముపార్జన దశ. నైపుణ్య సముపార్జన దశ. 3, బదిలీ దశ. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి ప్రశ్న దీనిపైనే ఇస్తున్నాడు.
మొన్న ఇచ్చిన 2 డిఎస్సిలో ఈ రెండింటి పైన ఇచ్చారు. 2 ప్రశ్నలు కాన్సెప్ట్ పైన ఇచ్చారు. ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు జ్ఞాన సముపార్జన దశలోని వరుస క్రమం అడిగాడు. తర్వాత బదిలీ దశలోని వరుస క్రమం అడిగాడు. ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సూక్ష్మ బోధన దశలు. సూక్ష్మ బోధనను 3 దశలుగా విభజించాడు. 1 జ్ఞాన సముపార్జన దశ, 2 నైపుణ్య సముపార్జన దశ, 3 బదిలీ దశ. ఇవి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి దశలు. ముందు రేఖామాత్రంగా పరిచయం చేసుకుని తర్వాత ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. జ్ఞాన సముపార్జన దశ అంటే ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ బోధన గురించి తెలుసుకునే దశ. ఎందుకు దీనిపైన టఫ్గా క్వశ్చన్ ఇస్తున్నారంటే, మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళరు, ఆడ కూడా క్లాసులు జరగవు, రికార్డులు ఏదో పాత రికార్డులు తీసుకొని రాసేస్తారు. అసలు వీడికి నాలెడ్జ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అసలు బదిలీ దశ అంటే ఏంటి, నైపుణ్య సముపార్జన దశ అంటే ఏంటి, ఈ దశలను ఎవరు రూపొందించారు, దీనికి ప్లానింగ్ ఎలా రాయాలా, ఇవన్నీ నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలా. మీరు మీకే కదా అందరికీ తెలుసు, వీళ్ళు కాలేజీలకు వెళ్ళరు, అటెండెన్స్లకు డబ్బులు కట్టేసి వీళ్ళు రికార్డులు పాత రికార్డులు రాసేసి కోర్స్ పూర్తి చేసేసి ఇక్కడికి వచ్చి డిఎస్సిలో పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటారు. కానీ ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా దీనిపైన ఎందుకు ఇస్తున్నారంటే, అసలు వీటికి మైక్రో టీచింగ్ అంటే తెలుసా? కాబట్టి ప్రశ్నాపత్రంలో కఠినంగా వచ్చిన ప్రతిసారి దీనిపైన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ టాపిక్ నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే, జ్ఞాన సముపార్జన దశ అంటే సూక్ష్మ బోధన గురించి తెలుసుకుంటాడు. అంటే బోధించాల్సినటువంటి పాఠాల గురించి జ్ఞానాన్ని పొందే దశ. అంటే అసలు సూక్ష్మ బోధన అంటే ఏంటి, అసలు నైపుణ్య సాధనం అంటే ఏంటి, అసలు పాఠం అసలు దాని గురించి జ్ఞానం పొందుతాడు ఫస్ట్. నెక్స్ట్ 2 నైపుణ్య సముపార్జన దశ. ఇక్కడ పాఠాన్ని బోధించడం, ఆ నైపుణ్యాన్ని సాధించడానికి పూనుకుంటాడు. ఇక్కడ నైపుణ్య సముపార్జన దశ. చివరగా బదిలీ దశ. ఇక్కడ నేర్చుకున్నటువంటి దాన్ని రేపు సహజ తరగతి బోధనకి, స్థూల బోధనకు వినియోగిస్తాడు. దాన్నే బదిలీ దశ అంటాం. అంటే ఇక్కడ ఇలా ట్రైనింగ్ కాలేజీలో నేర్చుకున్నది రేపు టీచర్ అయిన తర్వాత కాలేజీలో స్కూల్లో అప్లై చేస్తాడు. దాన్నే బదిలీ దశ అంటాం. కాబట్టి ఈ సూక్ష్మ బోధనలో దశల గురించి చెప్పింది ఎవరండి? జేసి క్లిఫ్ట్. ఇప్పుడు ఒక్కొక్క దశ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 జ్ఞాన సముపార్జన దశ. ఈ జ్ఞాన సముపార్జన దశలో విద్యార్థి ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ బోధన గురించి తెలుసుకుంటాడు. సూక్ష్మ బోధన అంటే ఏంటి, సూక్ష్మ బోధనకి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు, దాంట్లో ఏ నైపుణ్యాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి దశ జ్ఞాన సముపార్జన దశ. మరి ఇక్కడ పాఠాన్ని బోధించడానికి సిద్ధపడతాడు, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటాడు. మరి ఈ జ్ఞాన సముపార్జన దశలో ఉన్నటువంటి సోపాన క్రమాన్ని గురించి తెలుసుకుందాం. జ్ఞాన సముపార్జన దశలో ఉన్నటువంటి సోపాన క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి జ్ఞాన సముపార్జన దశలో సోపాన క్రమం ఏంటో చూడండి, ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ముందుగా నంబర్ 1 సూక్ష్మ బోధన భావన. సూక్ష్మ బోధన భావన మళ్ళీ ఒక్కొక్కటి వివరిస్తాను. 2 నైపుణ్యం ఎంపిక. నైపుణ్యం ఎంపిక. 3 నైపుణ్యం గురించి వివరణ. నైపుణ్యం గురించి వివరణ. నెక్స్ట్ 4 నైపుణ్య ప్రదర్శన. నైపుణ్య ప్రదర్శన. తర్వాత 5 ఛాత్రోపాధ్యాయుల ప్రదర్శన. నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయుల పరిశీలన. నెక్స్ట్ 7
ఛాత్రోపాధ్యాయుల విశ్లేషణ. 8 సహఛాత్రోపాధ్యాయులతో చర్చ. చిట్ట చివరిది మోడలింగ్. చాలా టఫ్ అండి, అందుకే ప్రతిసారి ప్రశ్న దీనిపైనే ఇస్తున్నారు, ఈ ఆర్డర్ పైనే ఇస్తున్నారు. ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సోపానము అంటేనే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. కఠినం కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, కానీ లాజిక్గా చెప్తాను చూడండి. ఇవి జ్ఞాన సముపార్జన దశలో ఉన్నటువంటి వరుస క్రమం. అంటే అసలు వాడు సూక్ష్మ బోధన అంటే ఏంటి? ఇంతసేపు మనం చెప్పాం కదా, నేను మీకు ఇంతసేపు ఏం చేశాను? ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? 1960లో ప్రదర్శన బోధన, 1963లో సూక్ష్మ బోధన, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మన దేశంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్. ఇవంతా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానప్పుడు. అంటే సూక్ష్మ బోధన అంటే ఏంటి, దాన్ని నిర్వచించడం, దానికి నిర్వచనాలు ఎవరు ఇచ్చారు, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన భావన. దీనికి మీరు ఆన్సర్ పెట్టాలంటే మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళుంటే, అక్కడ కానీ మీకు మైక్రో టీచింగ్ చేయించుంటే, దీన్ని మీకు అప్లై చేసుకొని చదవండి. నువ్వే టీచింగ్లోకి వెళ్ళినప్పుడు మీ కాలేజీలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో, గత రోజులు తెచ్చుకొని ఫస్ట్ మా సార్ ఏం చెప్పాడు, సూక్ష్మ బోధన గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకోవడం, ఉన్ముఖీకరణ నైపుణ్యం, ఇంట్రడ్యూసింగ్ ది లెసన్. మరి ఒక ఉపాధ్యాయుడు నైపుణ్యాన్ని గురించి ఎంపిక చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత దాని గురించి వివరిస్తాడు. దాని గురించి ఏం చేస్తాడు, వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శిస్తారు. ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శించిన దాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. పరిశీలించిన దాన్ని విశ్లేషిస్తారు. విశ్లేషించుకొని ఛాత్రోపాధ్యాయులతో చర్చిస్తారు. చివరిగా ఒక మోడల్ లెసన్ తయారు చేస్తారు. మోడల్ లెసన్ ప్లాన్ని తయారు చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఆర్డర్లో గుర్తుపెట్టుకో. ముందు ఈ 4 గుర్తుపెట్టుకోండి చాలు, మిగతా చాలా ఈజీ. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఏం చెప్తాడు మీ సారు, నిర్వచనాలు ఇవన్నీ నోట్స్ ఇవ్వడం ఇవి చెప్తాడు. కాబట్టి ఫస్ట్ ఏంటి, సూక్ష్మ బోధన భావన గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ రెండోది ఏంటి, ఒక నైపుణ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని ఆ నైపుణ్యాన్ని గురించి వివరిస్తాడు. ఆ తర్వాత ఆ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఒక నమూనా, ఒక మోడల్. సార్ మాకు ఒక ఓల్డ్ రికార్డ్ సార్ ఇవ్వండి సార్ అంటారు. అదే నమూనా ప్రదర్శన. ఒక మోడల్ మాకు ఎట్లా తెలుసు సార్, మీ పాటికి మీరు చెప్తే దానికి ఎలా ప్లానింగ్ రాయాలి, విద్యార్థి కృత్యాలు ఎలా రాయాలి, ఉపాధ్యాయ కృత్యాలు ఎలా రాయాలి, విద్యార్థి కృత్యాలు ఎలా రాయాలి, నల్లబల్ల పని ఏం రాయాలని 3 బాక్సులు వేసి ఉంటారు. మీకు మైక్రో టీచింగ్ రాసేటప్పుడు ఇలా బాక్సులు వేసి ఉపాధ్యాయుని కృత్యాలు క్రమ సంఖ్య అని రాసి విద్యార్థి కృత్యాలు ఇలా నేర్పించుంటారు. కాబట్టి ఆ నమూనాని ప్రదర్శించడం. ఇది ప్రదర్శించిన తర్వాత విద్యార్థులు తెలుసుకుంటారు. తెలుసుకొని ఇక్కడి నుంచి అంతా వాళ్ళే చూడండి, సహఛాత్ర గుడ్డిగా ఇది గుర్తుపెట్టుకో. ప్రదర్శన, పరిశీలన, విశ్లేషణ, చర్చ. ప్రదర్శించి, పరిశీలించి, విశ్లేషించి చర్చ పెట్టుకుంటారు. అలా తర్వాత మోడలింగ్కి వెళ్తారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు టీచర్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఏం చేస్తారు ఛాత్రోపాధ్యాయులు, ప్రదర్శన, పరిశీలన, విశ్లేషణ, చర్చ. మిగతా అంత కామన్. సహఛాత్రోపాధ్యాయులతో చర్చలు చేస్తారు, ఎట్లా రాయాలా, ఏ క్వశ్చన్లు రాసుకోవాలి అంతా. తర్వాత మోడలింగ్. ఇవి జ్ఞాన సముపార్జన దశలో ఉన్నటువంటి సోపాన క్రమం. ఇక్కడే ఉంచాను, నాలెడ్జ్ పొందుతాడు. ఏ పాఠాన్ని ఎంచుకోవాలా, ఎలా బోధించాలా, ఏ నైపుణ్యాన్ని ఎంచుకోవాలా, ఇలా అన్నిటి కూడా బోధించాల్సిన పాఠాన్ని, నైపుణ్యాన్ని ఎంపిక చేసుకునేది. అలానే సూక్ష్మ బోధన గురించి జ్ఞానం పొందేది ఈ యొక్క జ్ఞాన సముపార్జన దశలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2 నైపుణ్య సముపార్జన దశ. నైపుణ్య సముపార్జన దశ. ఇక్కడ ఒక బోధనా పాఠాన్ని ఎంపిక చేసుకుంటాము. బోధనా పాఠాన్ని ఎంపిక చేసుకొని నైపుణ్య సముపార్జన దశ. ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక బోధనాంశాన్ని రాసుకున్న తర్వాత ఒక ఉన్నతమైనటువంటి నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని తరగతి గదిలోకి వెళ్ళి బోధన చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ముందుగా ఇక్కడ నైపుణ్య సముపార్జనలో ముందుగా ఏం చేస్తాడంటే పాఠ్య పథక రచన.
పాఠ్య పథక రచన. ముందుగా లెసన్ ప్లాన్ రాసుకుంటాడు, ప్లానింగ్ చేస్తాడు. పాఠ్య పథకాన్ని రచించిన తరువాత తరగతి గదిలోకి వెళ్ళి బోధన నిర్వహిస్తాడు. బోధన టీచింగ్ చేస్తాడు. టీచింగ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. దాన్నే పరిపుష్టి అంటారు. పరిపుష్టి అంటారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తనలో లోపాలు తెలుసుకుంటాడు. నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా, నేనేం బాగా చెప్పాను అనుకొని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడంటే తన రాసుకొచ్చినటువంటి ప్లానింగ్ని మళ్ళీ మార్చుకుంటాడు. పునఃపథక రచన, రీప్లాన్. పునఃపథక రచన, మళ్ళీ రీప్లానింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పునఃపథకాన్ని రచిస్తాడు. నెక్స్ట్ అండి మళ్ళీ బోధిస్తాడు. పునఃబోధన, రీటీచ్. పునఃబోధన, రీటీచ్ అంటారు. మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దాన్ని పునఃపరిపుష్టి. చివరగా ఇలా చేసి చేసి చివరికి నైపుణ్య సాధన, ఒక నైపుణ్యాన్ని సాధించేస్తాడు. నైపుణ్య సాధన ఇది నైపుణ్య సముపార్జన దశలోని సోపాన క్రమం. ఇలా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఆడేమో 9 వచ్చాయి, 7 వచ్చాయి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్గా తీసుకోండి. తరగతి గదిలోకి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఆలోచించి పాఠ్య పథకాన్ని రచించుకోవాలి. ప్లాన్ రైటింగ్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత తరగతి గదిలోకి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు టీచింగ్ చేయాలా. టీచ్, ప్రాక్టికల్గా బట్టి పట్టద్దు, నీకు అన్వయించుకొని చదువు, అప్పుడే ఈజీ గుర్తుంటుంది. తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. పరిపుష్టి, ఫీడ్బ్యాక్ అనేటువంటిది తీసుకుంటారు. మరి ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఎలా ఉంది, బాగుందా లేదా అని తెలుసుకుంటాడు. సరే, తనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి మళ్ళీ రీప్లాన్ చేస్తాడు. మళ్ళీ పునఃపథక రచన చేస్తాడు. తర్వాత మళ్ళీ రీటీచ్, పునఃబోధన, రీటీచ్ అనేటువంటిది చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ రీఫీడ్బ్యాక్. ఇలా అన్నీ సాధించిన తర్వాత ఒక నైపుణ్యం పైన పట్టు వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నైపుణ్య సముపార్జన దశలో ఉన్నటువంటి అంశాలు. ఈ సోపానాన్ని అలానే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి చివరిది బదిలీ దశ. బదిలీ దశ. మూడవది బదిలీ దశ. ఈ బదిలీ దశలో ట్రాన్స్ఫర్ ఫేజ్ అంటాం. బదిలీ దశలో తాను తరగతి గదిలో అక్కడ నేర్చుకున్నది, కాలేజీలో నేర్చుకున్నది రేపు తరగతి గదిలో స్థూల బోధనకు ఉపయోగిస్తాడు. ముందుగా నంబర్ 1 ఆర్జిత నైపుణ్యాలు. ఆర్జిత నైపుణ్యాలు అంటే తాను ఒక్కొక్క నైపుణ్యాన్ని విడివిడిగా కదా నేర్చుకున్నాడు, అన్నీ కలిపి నేర్చుకోలేదు. ఒక్కొక్క నైపుణ్యాన్ని విడివిడిగా నేర్చుకున్నాడు. ఒక్కొక్క నైపుణ్యాన్ని ఎలా నేర్చుకున్నాడు, విడివిడిగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆర్జిత ఏ నైపుణ్యాలు నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ కూడా సంశ్లేషించడం, అన్నీ ఒక చోటుకు తెచ్చి కలపడం. నేర్చుకున్న నైపుణ్యాలంతా కూడా సంశ్లేషణ, కలపడం, సంశ్లేషణ. చూడండి, విడివిడిగా నేర్చుకున్నాడు. సునీల్ని గుర్తుపెట్టుకోనికి ఎవరు వద్దండి, సంతోష సినిమాలో సునీలే, ఈజీగా అర్థమైపోతుంది. సంశ్లేషించిన నైపుణ్యాలతో సహజ తరగతి బోధన. సహజ తరగతి బోధన. చివరగా రేపు ఏకదాటిగా 45 నిమిషాలు బోధించేటువంటి స్థూల బోధన. స్థూల బోధన. ఈ వరుస క్రమాన్ని మనం ఇది కూడా ఇచ్చాడు ప్రశ్న. సూక్ష్మ బోధనలోని బదిలీ దశలలోని వరుస క్రమము అని ఇచ్చాడు. కాబట్టి నువ్వు సునీల్ ఏం చేస్తాడు, ఫస్ట్ ప్రభుదేవతో లైట్ వేయి అంటాడు, ఆయన లైట్ వేస్తాడు. సరే, ఇది ఒక నైపుణ్యం. ట్యాప్ తిప్పు అంటాడు, ట్యాప్ తిప్పు అంటాడు. సిగరెట్ దొక్కు అంటాడు. సరే, ఇవంతా జ్ఞాన సముపార్జన దశ. ఒక్కొక్క నైపుణ్యం నేర్చుకుంటాడు. ఇప్పుడు 3 కలిపి చేస్తే డ్యాన్స్ ఎలా అయ్యిందో అన్నీ కలిపితే దాన్ని ఈ యొక్క మ్యాక్రో టీచింగ్ అంటారు. కాబట్టి ముందుగా ఏం చేయాలి, ఆర్జిత నైపుణ్యాలు. నువ్వేమేమి ఆర్జించావు, ఏమేమి నేర్చుకున్నావు నైపుణ్యాలు. మరి ఆర్జించిన నైపుణ్యాలు అన్నీ ఒక చోట కలపాల, అన్నీ ఒక చోట కలపడం. ఆ కలిపిన వాటితో సహజ తరగతి గది బోధించడం.
సహజ తరగతి గదికి బోధించడం, చివరగా స్థూల బోధన. ఇది బదిలీ దశలోని వరుస క్రమం. మరొకసారి మీకు అందరికి కూడా అవగాహన కోసము 3 ఒకే చోట చూపిస్తాను చూడండి. ఈ యొక్క బోధన దశల గురించి చెప్పింది ఎవరు? జేసీ క్లిఫ్ట్. మొట్టమొదటిది ఏంటి? జ్ఞాన సముపార్జన దశ. జ్ఞాన సముపార్జన దశ. రెండవది నైపుణ్య సముపార్జన దశ. నైపుణ్య సముపార్జన దశ. మూడవది బదిలీ దశ. బదిలీ దశ. మరి ఈ మూడింటి గురించి కూడా ఒకే చోట మనం తెలుసుకుంటే అవగాహన ఉంటుందండి. కాబట్టి రెండవది ఏంటి? నైపుణ్య సముపార్జన. మూడవది బదిలీ దశ. ఒకే టేబుల్లో చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మీకు ఒక వేరియేషన్ అనేటువంటిది ఏంటి, ఒకదానికి ఇంకో దానికి తేడా ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. ఓకే, చూడండి, ప్రశ్న ఎక్కడొస్తుందో మనం చదవడం కాదు, నేను చెప్పడము కాదు, ప్రశ్న ఎక్కడొస్తుందో, అందుకే పాత ప్రశ్నాపత్రాలు బాగా చూడాలి. ఓకే, ఇప్పుడు చూడండి, జ్ఞాన సముపార్జన దశ. ఆ యొక్క సూక్ష్మ బోధన గురించి బోధనా పాఠాలు సిద్ధపరచుకోవడం, దాని గురించి అవగాహన పొందేటువంటిది. నెంబర్ 1 ఏంటి? సూక్ష్మ బోధన భావన. సూక్ష్మ బోధన భావన. 2 నైపుణ్యం ఎంపిక. నైపుణ్యం ఎంపిక. 3 నైపుణ్యం గురించి వివరణ. నెక్స్ట్ నైపుణ్య ప్రదర్శన లేదా నమూనా ప్రదర్శన. ఇంకంతా ఛాత్రోపాధ్యాయులు వచ్చేస్తారు. ఇక్కడి నుంచి ఛాత్రోపాధ్యాయులు. నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయుల ప్రదర్శన, ఛాత్రోపాధ్యాయుల పరిశీలన, ఛాత్రోపాధ్యాయుల విశ్లేషణ, సహఛాత్రోపాధ్యాయులతో చర్చ, చివరగా మోడలింగ్. ఇది ఇక్కడ వరుస క్రమం. మరి నైపుణ్య సముపార్జన దశలో ముందుగా పాఠ్య పథక రచన. ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటాడు. ఆ పాఠ్యపథక రచనతో వెళ్ళి తరగతి గదిలోకి వెళ్ళి బోధిస్తాడు. మరి అనుకున్న ఫలితాలు నెరవేరలేదు, ఒకసారి విద్యార్థుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. పరిపుష్టి. మరి తప్పులుంటే మళ్ళీ ఏం చేస్తాడు? పథక రచన చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? పునఃబోధన. నెక్స్ట్ పరిపుష్టి. చివరగా నైపుణ్య సాధన. ఈ విధంగా ఒక్కొక్క దానిపైన పూర్తిగా సాధించేంత వరకు నేర్చుకోవాలి. నెక్స్ట్ బదిలీ దశ. ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా సహజ తరగతి గదికి బదిలీ ఇస్తాడు. దానిలో నెంబర్ 1 ఆర్జిత నైపుణ్యాలు. 2 సంశ్లేషణ, అన్నీ ఒక చోట కలపడం, సంశ్లేషణ. 3 సహజ తరగతి బోధన. 4 స్థూల బోధన. ఇది జేసీ క్లిఫ్ట్ యొక్క బోధన దశలను మైక్రో టీచింగ్లో 3 విధాలు ఇచ్చారు. కంపల్సరీ క్వశ్చను, కఠినంగా ప్రశ్నాపత్రం వస్తే దీనిపైన ప్రశ్న అడుగుతున్నారు, ఈ ఆర్డర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని. ఓకే, తర్వాత సూక్ష్మ బోధన చక్రము. మరి ఈ సూక్ష్మ బోధన చక్రము అనేటువంటిది, సూక్ష్మ బోధన చక్రము అంటే ఛాత్రోపాధ్యాయులు బోధనలో నిపుణత సాధించేంత వరకు, బోధనలో నైపుణ్యం వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే పాఠ్య పథకాన్ని రచించడం, బోధించడం, తర్వాత పరిపుష్టి తీసుకోవడం, మళ్ళీ రచించడం, మళ్ళీ పరిపుష్టి, ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్నే సూక్ష్మ బోధన చక్రము అని అంటామని. చూడండి, దీని ఒక చక్రం రూపంలో చూపిస్తాను. ముందుగా ఏం రాసుకోవాలి? పాఠ్య పథక రచన. ముందు ప్లానింగ్ చేసుకోవాలి. పథక రచన. తర్వాత
2, అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే తరగతి గదిలోకి వెళ్ళి బోధించాలి. తరగతి గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? బోధన నిర్వహించాలి. నెక్స్ట్ అనుకున్న ఫలితాలు లేదా లభించాయి లేదా ఏం చేస్తాము? ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, పరిపుష్టి. మళ్ళీ ఏం చేస్తామంటే పునః పథక రచన చేస్తాం. మళ్ళీ పునః బోధన నిర్వహిస్తాం. మళ్ళీ పునః పరిపుష్టి, రీఫీడ్బ్యాక్, పునః పరిపుష్టి తీసుకుంటాం. ఇలా ఒక నైపుణ్యాన్ని సాధించేంత వరకు మనం దాన్ని సాధించని దీన్ని సూక్ష్మ బోధనా చక్రము. చూడండి, ఇలా పూర్తిగా ఒక నైపుణ్యాన్ని సాధించేంత వరకు చేసిన పనే చేయడానికి. చూడండి, ఫస్ట్ ఇలా మళ్ళీ ఏమొస్తాం చూడండి, మళ్ళీ పథక రచన. ఇలా ఇది ఒక నైపుణ్యాన్ని పూర్తిగా సాధించేంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపిక. సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపిక. సూక్ష్మ బోధనలో ఏ నైపుణ్యాలను మనం విద్యార్థులకు పరిచయం చేస్తాం? మరి సూక్ష్మ బోధన నైపుణ్యాలు మనం ఏ నైపుణ్యాలు ఎంపిక చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపికలో విశేష కృషి చేసిన వ్యక్తి, విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అలెన్ అండ్ రైన్. సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపికలో విశేషమైనటువంటి కృషి జరిపినటువంటి వ్యక్తి అలెన్ రైన్. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపికలో విశేషమైనటువంటి కృషిని జరిపారండి. ఓకే, మరి అలెన్ అండ్ రైన్ 1969లో 14 నైపుణ్యాలను గుర్తించారండి. 14 నైపుణ్యాలను ఎంపిక చేశారు. మొత్తం కూడా ఎన్ని నైపుణ్యాలను ఎంపిక చేశారండి? 14 నైపుణ్యాలను ఎంపిక చేశారు. ఓకే, తర్వాత బీకే పస్సి 1976లో 13 నైపుణ్యాలను ఎంపిక చేశాడండి. 13 నైపుణ్యాలను ఎంపిక చేశాడు. నెక్స్ట్ ఎన్కే జంగీరా 1979లో 20 నైపుణ్యాలను ఎంపిక చేశారు. 20 నైపుణ్యాలను ఎంపిక చేయడము జరిగిందండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. అలెన్ రైన్ సూక్ష్మ బోధన నైపుణ్యాల ఎంపికలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఎవరు? అలెన్ రైన్. మరి అలెన్ రైన్ ఏ సంవత్సరం? 1969 14 నైపుణ్యాలను ఎంపిక చేశాడు. బీకే పస్సి 1976లో 13 నైపుణ్యాలను ఎంపిక చేశారు. ఎన్కే జంగీరా 1979లో 20 నైపుణ్యాలను ఎంపిక చేశారు. అయితే మన భారతదేశంలో ఎవరి నైపుణ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారంటే బీకే పస్సి సూచించినటువంటి 13 నైపుణ్యాల ఆధారంగా బోధిస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఎవరి నైపుణ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారు? బీకే పస్సి సూచించినటువంటి 13 నైపుణ్యాల ఆధారంగా మనకు బోధిస్తుండడము జరిగిందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకో, అదే నైపుణ్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సూక్ష్మ బోధన నైపుణ్యాలలో విశేష కృషి జరిపినటువంటి వ్యక్తులు అలెన్ రైన్. మరి వీళ్ళు 14 నైపుణ్యాలను 1969లో గుర్తించారు. మరి బీకే పస్సి 1976లో 13 నైపుణ్యాలను గుర్తించారు.
ఎన్కే జంగీరా 1979లో 20 నైపుణ్యాలు. అయితే మన దేశంలో ఎవరి నైపుణ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారు? బీకే పస్సీ సృష్టించినటువంటి నైపుణ్యాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండి. అయితే ఇక్కడ బీకే పస్సీ అనుసరించినటువంటి నైపుణ్యాలలో ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి శాబ్దిక నైపుణ్యాలు, వెర్బల్ స్కిల్స్, నాన్ వెర్బల్ స్కిల్స్ అని శాబ్దిక నైపుణ్యాలు. 2 అశాబ్దిక నైపుణ్యాలు. శాబ్దిక నైపుణ్యాలు, అశాబ్దిక నైపుణ్యాలు అనేటువంటి వాటిని ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క బీకే పస్సీ దాంట్లో ఇవి ప్రధానంగా ఉంటాయి, వెర్బలు, నాన్ వెర్బలు అనేటువంటి. ఓకే, మరి ఇప్పుడు బీకే పస్సీ సూచించినటువంటి ఆ 13 నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. బీకే పస్సీ సూచించినటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఈయన ఎన్ని సూచించాడు? 13. దీంట్లో నంబర్ 1 బోధన లక్ష్యాలను రాయడం. ముందు రాసేసి తర్వాత మాట్లాడదాం. బోధన లక్ష్యాలను రాయడం. 2 ఉద్దీపన వైవిధ్యం. ఉద్దీపన వైవిధ్యం. 3 అవధాన ప్రవర్తనను గుర్తించడం. అవధాన ప్రవర్తనను గుర్తించడం. 4 పాఠ్యాంశ ప్రవేశ నిర్వహణ. పాఠ్యాంశ ప్రవేశ నిర్వహణ. నెక్స్ట్ ప్రశ్నించడంలో ధారాళత. ప్రశ్నించడంలో ధారాళత. నెక్స్ట్ శోధనా ప్రశ్నావళి. శోధన ప్రశ్నావళి. నెక్స్ట్ వివరించడం. ఉదాహరణలతో స్పష్టపరచడం. ఉదాహరణలతో స్పష్టపరచడం. తొమ్మిది నిశ్శబ్ద శాబ్దికేతర సంకేతాలు. నిశ్శబ్ద శాబ్దికేతర సంకేతాలు. తర్వాత 10 నల్లబల్ల వినియోగం. పునర్బలనం, పరిపుష్టి అంటాం కదా, పునర్బలనం. ప్రసంగ పరిసమాప్తి. ప్రసంగ పరిసమాప్తి. చివరగా విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఈ 13 బోధనా నైపుణ్యాలను బీకే పస్సీ సూచించినటువంటి సూక్ష్మ బోధనా నైపుణ్యాలు. ఓకే అండి. మరి ఇక్కడ చూడండి, ఇది ఆర్డర్లో అయితే ఇక్కడ అవధాన ప్రార్థన 8వ పాయింట్ ఉండాలి. ఇది ఆర్డర్ ఏం అవసరం లేదు, ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోండి. మీకు ట్రైనింగ్ కాలేజీలో 5 నేర్పిస్తారు. ఇంట్రడ్యూసింగ్ ది లెసను, ఎక్స్ప్లెయిన్ విత్ నెరేషన్ అంటాం, అంటే ఉదాహరణలతో వివరించడము, ప్రోబింగ్ క్వశ్చన్స్, బ్లాక్ బోర్డ్, యూజింగ్ బ్లాక్ బోర్డు, ఈ 5 నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ ఒకటి నేర్పిస్తారు, పాఠాన్ని వివరించడం నేర్పిస్తారు, ఉదాహరణలతో ఎలా వాళ్ళకి వివరించాలా, ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే శోధన ప్రశ్నావళి, క్వశ్చన్ ఎట్లా వేయాలా, ఫైనల్ నల్లబల్ల వినియోగం. ఈ 5 మాత్రం మీకు శిక్షణ ఇస్తూ ఉంటారు.
శిక్షణా కాలేజీలో మీరు రికార్డు రాసేది కూడా ప్రతిదీ కూడా 2 సార్లు రాస్తారు, టీచు రీటీచు. అంటే ఇలా చేసిందే చేయడం వల్ల మీకు నైపుణ్యం వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇది ఈజీగా గుర్తుంటుంది. మరి మన దేశంలో ఎవరిని అనుసరించినటువంటి బోధన జరుగుతోంది? బీకే పస్సీ సూచించినటువంటి నైపుణ్యాల ఆధారంగా. దాంట్లో నెంబర్ 1 బోధన లక్ష్యాలను రాయాలి. 2 ఉద్దీపన వైవిధ్యం. తర్వాత అవధాన ప్రవర్తనను గుర్తించడం. నెక్స్ట్ పాఠ్యాంశ ప్రవేశ నిర్వహణ, అంటే ఇంట్రడ్యూస్ చేయడము. ప్రశ్నించడంలో క్వశ్చన్ వేసేటప్పుడు తడబడకూడదు, ధారాళంగా ప్రశ్నించడం. తర్వాత శోధనా ప్రశ్నావళి, ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే ఆలోచింపజేసేలా ప్రశ్నలు వేయడం. వివరించడం, పాఠాన్ని వివరించడం వేరు, ఆ పాఠాన్ని ఉదాహరణలతో స్పష్టపరచడం వేరు. పాఠం ఎవరైనా చెప్తారు, కానీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తేనే వాడికి అర్థమవుతుంది. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఉదాహరణలతో శబ్దపరచడం. నెక్స్ట్ నిశ్శబ్ద శాబ్దికేతర సంకేతాలు. తర్వాత నల్లబల్ల వినియోగం. ఇప్పుడు నల్లబల్ల వినియోగం, యూజింగ్ బ్లాక్ బోర్డ్ అనేది కూడా ఇప్పుడు నల్లబల్ల పైన ఇట్లా కుడివైపు రాసి మళ్ళీ ఇటు వైపు ఎలా వరుసగా నేరుగా రాయాలా, స్పష్టంగా ఎలా రాయాలా. చాలామంది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లోక్నాథ్ సార్ బోర్డు పైన అంతా రాసేస్తాడు, ప్రతిదీ క్లియర్గా రాస్తాడు. ఎందుకంటే నాకు యూజింగ్ బ్లాక్ బోర్డ్ అంటే చాలా ఇష్టం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా టీచింగ్ ఎఫెక్టివ్గా ఉండడానికి నల్లబల్ల పైన రాస్తూ చెప్తాను. అప్పుడు వాడికి ప్రత్యక్ష అనుభవం అవుతుంది. మరి ఆ నల్లబల్ల పైన రాస్తే నా మొదటి రోజు టీచింగ్ ఎలా ఉండేది తెలుసా? ఈ మూల స్టార్ట్ చేస్తే ఆ మూలకు పోయేది నా అక్షరాలు. ఒక అక్షరం పెద్దది రాస్తే ఇంకోటి చిన్నది రాసేది, అందరూ నవ్వేవాళ్ళు. అంటే ఏమవుతుందంటే ఇలా చేసి రాసి మంచి నైపుణ్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి యూజింగ్ బ్లాక్ బోర్డు. మరి బ్లాక్ బోర్డు పైన ఏ అంశాలు రాయాలా? ముఖ్యమైన పదాలు, ముఖ్యమైన అంశాలే రాయాలి. ఇప్పుడు ముఖ్యమైన అంశాలు కాబట్టి మొత్తం రాశాను. నుండి కూడా ఇవేమి రాయకూడదు, ప్రధానమైన నల్లబల్లపైన. కాబట్టి యూజింగ్ బ్లాక్ బోర్డ్ అంటే నీకు బాగా తెలిసి ఉండాలి. తర్వాత తుడిపేటప్పుడు రాసేది కుడి చేతితో రాస్తావు, డస్టర్ని పైనుంచి కిందికి ఇట్లా ఎడమ చేతితో తుడపాలా. తుడపమంటే డస్ట్ ఎత్తుకుని వేసి ఆ లాస్ట్కి ఇలా తుడుతారనమాట. ఎత్తుకున్నారంటే డస్టర్ వచ్చింది చూడండి, వేసి మొత్తం అలికేస్తారు. ఆ డస్టర్తో పాటు ముఖం అంతా పౌడర్ వేసేసుకునేస్తారు. అలా కాదు, ఆ డస్టర్ని పైనుంచి ఇలా కింద పెట్టుకొని తుడపాలి. ఎందుకంటే దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. చాక్ పీస్ పౌడర్ అంతా పడి. ఇక్కడ అది కూడా ఒక నల్లబల్ల వినియోగం. అంతేగాని ఇటు తిరిగేసేది ఇటు ఉద్దేది అలా కాదు, ఆఫ్ డైరెక్షన్లో ఉండాలి. అది కాబట్టి ఇక్కడ నిలబడేది ఎట్లా, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోం. ప్రసంగ పరిశ్రమ కన్క్లూషన్ అంతా ఇవ్వడం. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పునర్బలం అంటే ఫీడ్బ్యాక్ ఒకసారి మళ్ళీ పాఠాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, లాస్ట్లో క్వశ్చన్స్ వేయడం, ఇవంతా కూడా ప్రసంగ పరంగా కన్క్లూషన్ ఇవ్వడం. విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఇవి బీకే పస్సీ సూచించినటువంటి నైపుణ్యాలు. అయితే మన కాలేజీల్లో బోధనా లక్ష్యాలు అయితే రాయిస్తున్నారు. ప్రధానంగా పాఠ్యాంశ ప్రవేశ నైపుణ్యం, ఇంట్రడ్యూసింగ్ ది లెసన్, మోటివేషన్ ఎలా చేయాలి, ఇది మోటివేషన్. తర్వాత ఏంటంటే వివరించడం, ఎక్స్ప్లెనేషన్. రెండో నైపుణ్యంగా మీకు రికార్డులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత మూడో దాంట్లో మీ యొక్క ఉదాహరణలతో స్పష్టపరచడం, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది. ఉదాహరణలతో స్పష్టపరచడం మూడోది. నాలుగోది ప్రోబింగ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఎలా వేయాలా, ఆర్డర్లో ఎలా వేయాలా, వేగంగా ఎలా వేయాలా. ఫైనల్గా నాలుగవది మీకు ఐదవది నల్లబల్ల వినియోగం నేర్పిస్తారు. ఈ 5 మీకు నేర్పిస్తున్నది. శిక్షణా కళాశాలలో మీరు రాసే రికార్డు కూడా 5 రాస్తారు. కాబట్టి దీనిపైన అడిగాడండి గురుకుల టీచర్స్కి ఈ కొన్ని నైపుణ్యాలు ఇచ్చి, వీటిలో కొన్ని ఇచ్చి ఈ ఎవరు ప్రతిపాదించిన నైపుణ్యాలు అని ఇచ్చాడు. కాబట్టి ఇలా ఉంటుంది ప్రశ్న. ఓకే, ఇంకా చివరగా సూక్ష్మ బోధన నా యొక్క ప్రయోజనాలు పరిమితులు. సూక్ష్మ బోధన యొక్క ప్రయోజనాలు పరిమితులు. మరి సూక్ష్మ బోధన వల్ల ప్రయోజనాలు ఏంటి, దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి? ప్రయోజనాలు అంటే ఏంటంటే బోధనలోని సంక్లిష్టతలను తగ్గిస్తుంది. బోధనలో ఉన్నటువంటి సంక్లిష్టతలను తగ్గిస్తుంది. అంటే ఒక్కొక్క నైపుణ్యాన్ని నేర్చుకోవడం వల్ల స్థూల బోధనలో ఉన్నటువంటి సంక్లిష్టతను తగ్గిస్తుంది. తర్వాత బోధనను సులువు చేస్తుంది. ఒక్కొక్క నైపుణ్యాన్ని నేర్చుకోవడం వల్ల బోధన సులువు అవుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే భావనలకు ప్రాధాన్యం ఇవ్వదు, కాన్సెప్ట్స్కి భావనలకు ప్రాధాన్యం ఇవ్వదు. తర్వాత
నైపుణ్యాలు విడదీయడం కష్టం. నైపుణ్యాలు విడదీయడం అనేటువంటిది చాలా కష్టం. కాలవ్యయము ధనవ్యయం ఎక్కువ అవుతుంది. కాలవ్యయం ధనవ్యయం చాలా టైం వేస్ట్ అవుతుంది, ధనవ్యయం ఎక్కువ అవుతుంది. రికార్డులు ఇవన్నీ చేయడానికి చాలా ఉంటుంది. ఇది సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలు. దీనిపైన కూడా క్వశ్చన్ అడిగాడు. ఈ క్రింది వానిలో సూక్ష్మ బోధన పరిమితి కానిది అని ఇచ్చాడు. మరి ఇప్పుడు మనం సూక్ష్మ బోధనలో వచ్చినటువంటి ప్రశ్నల గురించి తెర మీద చూద్దాం. మొదటి ప్రశ్న, నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తనను నియంత్రించి మెరుగుపరిచే బోధనా విధానం. ఎల్పి 2018. నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తనను నియంత్రించి మెరుగుపరిచే బోధనా విధానం. ఎల్పి 2018. ఒకటి చూడండి, నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తనను నియంత్రించ అంటే నిర్ణీత సమయంలో మెరుగుపరిచేటువంటి బోధనా విధానం అని కాన్సెప్ట్ పైన ఇచ్చాడు. ఒకటి స్థూల బోధన, 2 సూక్ష్మ బోధన, 3 బృంద బోధన, 4 బహుళ తరగతి బోధన. బహుళ తరగతి బోధన అంటే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఏకకాలంలో అనేక తరగతులకు బోధించాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేది బహుళ తరగతి బోధన. ఒక పాఠాన్ని అనేక మంది చర్చించి బోధించేది బృంద బోధన. స్థూల బోధన అంటే 45 నిమిషాల పాటు ఏకదాటిగా మనం టీచింగ్ చేయడం. కాబట్టి ఈయన ఒక బోధనా ప్రవర్తన నియంత్రణ చేసేటువంటి దాన్ని సూక్ష్మ బోధన అంటాము. చూడండి, టాపిక్ పైన కాన్సెప్ట్ పైన అడిగాడు. ఓకే, తర్వాత ప్రశ్న చాలా టఫ్గా ఇచ్చాడు. చూడండి, క్రింది వాటిలో సరైన సూక్ష్మ బోధనా క్రమము. ఇది కూడా ఎల్పి 2018. క్రింది వాటిలో సూక్ష్మ బోధన సరైన క్రమము. చూడండి, ఇది పెట్టగలగాలి అంటే దీనికి ఆన్సరు ఇది బట్టి పడితేనే కాదు, నువ్వు టీచింగ్లో ఉండాలా, రికార్డు రాసి ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాన్ని అంత ప్రశ్న. చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు. నైపుణ్య ప్రదర్శన, తర్వాత నైపుణ్య నిర్వచన, వాతావరణ సృష్టి, బోధన పరిపుష్టి, పాఠ్యపథక తయారీ. మరి ముందే ప్రదర్శిస్తే మళ్ళీ ఎందుకు నిర్వచించేది? ఇది కాదు. నెక్స్ట్ నైపుణ్య నిర్వచన, ఇదేమో కరెక్టే, ముందు నైపుణ్యాన్ని నిర్వచించాల. నెక్స్ట్ ప్రదర్శన, తర్వాత పాఠ్యపథక తయారీ, బోధన పరిపుష్టి, వాతావరణ సృష్టి. ఇది కాదు, ఇక్కడ తేడా ఉంది. ఇక్కడ వరకు కరెక్టే, ఇక్కడ మాత్రమే కరెక్టు. ఆ వాతావరణం పిల్లవాడికి కల్పించాల. చెప్పాం కదా, విద్యార్థుల ప్రదర్శన, పరిశీలన, విశ్లేషణ, చర్చ వాళ్ళు బాగా గమనిస్తారు. ఓకే, నెక్స్ట్ మూడవది నైపుణ్య నిర్వచన, పాఠ్యపథక తయారీ, ప్రదర్శన, వాతావరణం. ఇది కూడా కాదు. మరి 4వ ఆప్షన్ది కరెక్టు, అదే ఇచ్చాడు. చూడండి, వాడు ఇచ్చింది కూడా 4వ ఆప్షనే. ఎందుకు ఇచ్చాడంటే మనకు 4వ ఆప్షన్ చదివేంత ఓపిక ఉండదు. ఈ 3 చదివేలా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అదా ఇదా, అదా ఇదా. కాబట్టి ఇలా ఉంటాయి ప్రశ్నలు. స్కూల్ అసిస్టెంట్ అంటేనే ఈ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? నైపుణ్యాన్ని నిర్వచించాలి, ప్రదర్శించాలి, పాఠ్యపథకం తయారు చేసుకోవాలి, పిల్లవాడికి ఆ వాతావరణం సృష్టించాలి, తర్వాత బోధన పరిపుష్టి. ఇక్కడున్న వాటిని బట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత ప్రశ్న, సూక్ష్మ బోధన పరిమితులలో ఒకటి. మనం అంత సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రయోజనాలు పరిమితుల పైన కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ సూక్ష్మ బోధన చూడండి, ఎల్పి 2018 లాంగ్వేజ్ పనిటికి. ఒకటి, బోధన సంక్లిష్ట విషయం, దాని నైపుణ్యాలుగా విడదీయడం కష్టం. వాడి ప్రశ్న ఏమి ఇచ్చాడు? సూక్ష్మ బోధన నైపుణ్య పరిమితులలో ఒకటి అన్నాడు. సూక్ష్మ బోధన పరిమితులు ఒకటి అంటే ఆ పరిమితులు నీకు తెలిసి ఉండాలి, పాయింట్స్. మొదటిది ఏంటి? బోధన అనేది ఒక సంక్లిష్టమైన విషయం అండి, చాలా కష్టం. అది దాని చిన్న చిన్న నైపుణ్యాలకు విడదీయడం కష్టం. అవును, ఇది కరెక్టే. బోధన నైపుణ్యాల పరిమితులు ఇది కరెక్టే, మనం చెప్పాం. రెండోది ఏమి ఇచ్చాడు చూడండి, పాఠం మొత్తం ఒకేసారి బోధించవచ్చు అని ఇచ్చాడు. పాఠం అంతా ఒకేసారి ఎక్కడ బోధిస్తాం? పార్ట్లు పార్ట్లుగా చేసి బోధిస్తాం. కాబట్టి ఇది కూడా కాదు. ధనవ్యయం తక్కువ, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. భావనలకు ప్రాధాన్యత ఇస్తుంది అని ఇచ్చాడు. అసలు ఇది భావనలకు ప్రాధాన్యత ఇవ్వదు. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూడండి. ఇది సూక్ష్మ బోధన పరిమితుల్లో ఒకటి అంటే దీన్ని చూడండి నెగిటివ్గా ఇచ్చాడు. విలోమ రూప ప్రశ్నలు అంటారు. అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తాడు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటుంది? పరిమితుల్లో చూడండి,
ఒక సంక్లిష్ట విషయాన్ని నైపుణ్యాలు విడదీయడం కష్టమో, పాఠాన్ని మొత్తం విడివిడిగా బోధిస్తామో, ధనవ్యయం ఎక్కువ, భావనలకు ప్రాధాన్యం ఇవ్వదు అనేటువంటివి అక్కడ ఉన్నవి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు? పరిమితులలో ఒకటి అని ఇచ్చాడు. కాబట్టి పరిమితుల్లో ఒకటి అంటే బోధన అనే సంక్లిష్ట విషయం, దాని నైపుణ్యాలు విడదీయడం కష్టం అండి. ఓకే, చివరి ప్రశ్న. సూక్ష్మ బోధన బదిలీ దశలోని అంశాల క్రమము. బదిలీ దశ చూడండి, దశల పైన ప్రశ్న ఇచ్చారు చూడండి. జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ. మరి బదిలీ దశ ఎల్పి స్పెషల్ స్కూల్స్ 2019. ఓకే, మొట్టమొదటి చూడండి, సహజ తరగతి బోధన, ఆర్జిత నైపుణ్యాలు, స్థూల బోధన, విశ్లేషణ. ఇది కాదు. సంశ్లేషణ, స్థూల బోధన, ఆర్జిత నైపుణ్యాలు, సహజ తరగతి బోధన. ఇది కూడా కాదు. తర్వాత ఆర్జిత నైపుణ్యాలు. ఫస్ట్ నైపుణ్యాలు ఆర్జించాడు, ఫస్ట్ నైపుణ్యాలు నేర్చుకుంటాడు, ఆ నైపుణ్యాలు అన్నింటినీ ఒక చోట కలుపుతాడు. దాన్నే సంశ్లేషణము అంటాం. సంశ్లేషణం చేసి దాన్ని ఏం చేస్తాడు? సహజ తరగతి గదికి అన్వయిస్తాడు. చివరిగా ఏం చేస్తాడు? స్థూల బోధన చేస్తాడు. ఇది సూక్ష్మ బోధన బదిలీ దశలోని అంశాలు. దీంతో సూక్ష్మ బోధన అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు అందించడం జరిగింది.